వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. Hi, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో చాలా అద్భుతంగా వెళ్తుంది. జూన్ 1 మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. చాలా అద్భుతమైనటువంటి రోజుగా మీరు మీ డైరీ ఏదైతే ఉందో అందులో రాసుకుంటారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, సామూహికంగా కూడుకొని ఒక క్లాస్ వినేటప్పుడు కానీ అఫర్మేషన్స్ చేసేటప్పుడు కానీ డెఫినెట్గా జరుగుతుంది. అందుకే ఆఫ్లైన్లో క్లాస్ పెట్టడం జరుగుతుంది అనమాట. అది కనుక మిస్ అయితే, అంటే ఇది మిడ్ ఇయర్ కదా, అది కనుక మిస్ అయిందనంటే మీరు మిమ్మల్ని ఇంకొక 1 year వెనక్కి లాక్కెళ్ళిపోయినట్టే. సో మిస్ అవ్వకుండా చూసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ మాత్రం చాలా బలంగా అయ్యాయి అండ్ హ్యూజ్ క్రౌడ్ అనమాట. సో మీరు రావాలి అనుకుంటే కూడా రావచ్చు. ఆల్మోస్ట్ ఒక 400 people ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. నేను మాటల్లో చెప్పాలి అని అంటే, ఆ రోజు అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి చాలా ఎక్కువ ఖర్చు చేసేసి అన్వర్ గారు దాని మీద ఏదన్నా పర్లేదు, వచ్చినటువంటి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అనేటువంటి ధీమాతో ఉన్నారు. అండ్ నేను అలాగే సాటిస్ఫై చేయాలని చెప్పి రోజు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారనమాట. ది బెస్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆయన చూసి నేనే నేర్చుకున్నాను చాలా. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన నాగరాజ్ సార్ కూడా సెకండ్ స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు నాతో పాటు నాగరాజ్ సార్ కూడా ఉంటారు అక్కడ. సో మీరు లైవ్లో చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు మీరు ఇన్నాళ్ళు యూట్యూబ్లో చూసిన ఒక్కసారి మీరు లైవ్లో చూసారనుకోండి, ఆ ఎనర్జీ వేరేగా ఉంటుందండి. మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎక్కువగా వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు లైవ్లో చూసారనుకోండి, మీ ఎనర్జీస్ మల్టిపుల్ అవుతుందండి. ఎందుకంటే నా కోచెస్ నేను చాలా సంవత్సరాలు లైవ్లో చూడగానే ఒక్కసారి ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. ఆ టైంలో మీరు ఏది కోరుకున్నా బలంగా యూనివర్స్ ఇచ్చేస్తుందండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా పవర్ఫుల్గా చెప్పబోతున్నానండి. అంటే ఏంటంటే స్పిరిచువల్గా, ఇక్కడ నుంచి కొన్ని వీడియోస్ కూడా స్పిరిచువల్గా కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మనీని మేనిఫెస్టేషన్ చేయాలంటే సైంటిఫిక్గా కావాలి, స్పిరిచువల్గా కావాలి. సో ఇప్పుడు 4 అతి పురాతనమైన 4 ఏన్షియంట్ పవర్ఫుల్ సిస్టమ్ సింబల్స్ కొన్ని ఇవ్వబోతున్నాను. ఆ సింబల్స్ ద్వారా కూడా మన డబ్బుని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్, దీన్ని సిజిల్స్ అంటారండి. సిజిల్స్ గుర్తుపెట్టుకుని అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సిజిల్స్ అంటారండి. పురాతనమైన చాలా స్పిరిచువల్ టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. ఏంటి ఏమనంటే, అయితే చాలా మంది ఇప్పుడు నేను చెప్పబోయే సింబల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఓన్లీ అనుకుంటారు, కానీ అది యూనివర్స్ యొక్క ఎనర్జెటిక్ సిగ్నేచర్ అండి. ఎనర్జెటిక్ సిగ్నేచర్ అంటే మీరు చూస్తే కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే తంత్రాలు కానీ మంత్రాలు కానీ ఇప్పుడు కొన్ని ఉంటాయి, అవన్నీ ఇంటి దగ్గర పెట్టుకుంటుంటారు. ఎందుకంటే అవి ఎనర్జీని బైండ్ చేసి ఉంచుతాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే సిజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎనర్జీస్ని బైండ్ చేసి ఉంచుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్టివిటీ చేసే ముందు మీరు ఏం చేయాలంటే, డిఫరెంట్ పెన్స్ కానీ, స్కెచ్ పెన్స్ కానీ, డిఫరెంట్ పెన్సిల్స్ కానీ తీసుకొని నేను ఏదైతే కలర్ చెప్పినా అదే కలర్తో మీరు కంపల్సరీగా గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఇష్టమైనది ఏంటంటే, ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, డ్రా ఎగ్జాక్ట్లీ నేను ఏ కలర్ చెప్తానో ఆ కలర్తోనే గీయాలండి. ఇది చాలా దీని మీద చాలా రీసెంట్ అందరికీ ఇష్టమైంది ప్రపంచంలో అంటే 95% పీపుల్ అందరూ మీరు ఏం కోరుకుంటారో, మీకు ఏం కావాలంటే మనీ మనీ మనీ. అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు నెలకి ఎంత ఇన్కమ్ వస్తే మీరు హ్యాపీగా, అంటే అమ్మయ్య ప్రశాంతంగా నిద్రపోతారు, అంటే మీ ఖర్చులన్నీ పోను. అసలు ఫస్ట్ దాన్ని ఎక్కువగా రోజంతా దాని మీద ధ్యాస పెట్టాలటండి. అంటే మన ధ్యాస శ్వాస, అంటే కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టాలి, కళ్ళు తెరిచినప్పుడు మన ధ్యాస మీద దృష్టి పెట్టాలి. ధ్యాస అంటే డబ్బు. సో చాలామంది నాకు డబ్బు కావాలి అంటారు, కానీ ఇది ఎలా ఉంటుందంటే, మనం ఆర్టీసీ బస్ ఎక్కి లేదా బస్ ఎక్కి టికెట్ కావాలన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ కండక్టర్ ఈజ్ అ యూనివర్స్. ఇక్కడ ఏంటంటే మనం బస్ ఎక్కుతాం, టికెట్ అని అంటే కండక్టర్ కూడా ఎక్కడికైనా అడుగుతారు. యూనివర్స్ కూడా నాకు డబ్బు కావాలి, యూనివర్స్ నాకు డబ్బు అని అంటే, నాయన ఎంత కావాలి నాయన, డబ్బు కావాలి నాయన అన్నట్టు, డబ్బు ఎంత కావాలి నాయన అంటే మనం చేసి తప్పేటంటే నాకు డబ్బు కావాలంటారు. అలా కాదండి. మన బ్రెయిన్కి ఉన్న పవర్ చెప్తాను ఏంటంటే, అవర్ బ్రెయిన్ వర్క్స్ లైక్ ఏ గూగుల్ లాగా పనిచేస్తుంది. గూగుల్లో మీరు షేక్ అన్వర్ అని కొడితే నేనే వస్తాను, షేక్ అమర్ అని కొడితే వేరే వాళ్ళు వస్తారు. అంటే ఒక్క లెటర్ మారిపోతే పేరే మారిపోతుంది, పిక్చరే మారిపోతుంది అనమాట. సో అలా యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఎగ్జాక్ట్గా ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి, బాబు నాకు టిఫిన్ తీసుకురా అంటే, సరే ఇడ్లీ దోశ వడ ఉప్మా ఏం కావాలి అంటాడు అనమాట. యూనివర్స్ కూడా డబ్బు కావాలంటే 1,00,000 2,00,000 3,00,000 అంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో, ఒక గ్రీన్ కలర్ పెన్ తీసుకుని ఈ సిజిల్ గీయండి. జాగ్రత్త ఉండి, ఈ సిజిల్ మీరు గీస్తూ మీరు మంత్లీ ఎంత ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారో దాన్ని అనుకుంటూ గీయండి. ఒక 9 సార్లు అండి, మళ్ళీ చెప్తున్నాను 9 సార్లు. సార్ ఎందుకు 9 సార్లు? 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. చాలా మందికి తెలియదు అనమాట. 9లో చాలా పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. గ్రీన్ కలర్ పెన్ తీసుకుని దీన్ని యాస్టీస్గా చూస్తూ 9 times, అంటే గీస్తున్నప్పుడల్లా 9 సార్లు గీయకూడదండి. ఇది స్లోగా గీస్తూ 9 times. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 5 లక్షల ఇన్కమ్ సంపాదించాలనుకున్నారు, మంత్లీ 5 lakhs ఇన్కమ్, మంత్లీ 5 lakhs ఇన్కమ్, మంత్లీ 5 lakhs ఇన్కమ్ అనుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అటెన్షన్ పే చేస్తుందండి.
అటెన్షన్ పే చేసినప్పుడు టెన్షన్ పోతుంది అనమాట. ఏయ్. అటెన్షన్ ఉండేవాళ్ళు, అందుకే చూడండి చాలా మంది టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు అటెన్షన్ పే చేయలేరు. చెప్పు 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 అని టెన్షన్ పడిన వాళ్ళు ఎవరు కూడా కొంచెం శ్రద్ధగా వినబ్బా అని అంటారు అనమాట. అందుకే మరి ఇదైతే నిజం సార్. అంటే చాలా మంది టెన్షన్లో ఎక్కువ అక్కడే టైం కిల్ చేస్తూ ఉంటారు, కానీ టెన్షన్ అయిపోయి ప్రశాంతంగా ఒక్క 5 సెకండ్స్ మీద కాదనుకుని ఆలోచిస్తే ఏ పనన్నా ఈజీగా అవుద్ది. ఈ టెన్షన్లో మాత్రం దేనికి పనికి రాకుండా పోతాము. వీడికి నష్టము, అవతల ఉన్న వాళ్ళకు నష్టం. ఇది మాత్రం కరెక్ట్ అండి. వాళ్ళు నష్టపోతారు, అవతల వాళ్ళు కూడా నష్టపోతుంటారు. అండ్ ఇప్పుడు ఎందుకు టెన్షన్ వస్తుందంటే, ఇప్పుడు చాలా మందికి అంటే మన ముందు వాళ్ళ జనరేషన్కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేదు, ఇప్పుడు పెన్షన్ లేదు, ఓన్లీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి టెన్షన్. ఎందుకు డబ్బు మీద ధ్యాస పెట్టారంటే పెన్షన్ లేకపోతే టెన్షన్. ఇప్పుడు వయసు ఉంది కాబట్టి కష్టపడిపోతున్నారు. ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి, కళ్ళు మూసుకుని 55 సంవత్సరాల తర్వాత నేను ఇదే విధంగా కష్టపడగలనా, ఇంత ఎనర్జీతో కష్టపడగలనా లేదే అప్పుడు. అంటే చాలా మంది, అందుకే బిల్ గేట్స్ అంటారు అనమాట, చాలా మంది 1 year గోల్ పెట్టుకుని వర్క్ చేస్తారు కానీ లాంగ్ విజన్ గోల్ పెట్టుకుని ఎవరు వర్క్ చేయరు. సో ఈ విధంగా మీరు సిజిల్స్కి, దీన్ని సిజిల్స్ అంటారండి, కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి ఎంత ఇన్కమ్ మీరు మంత్లీ ఎర్న్ చేయాలనుకుంటున్నారు. ఇది చాలా పవర్ఫుల్. ఇది గ్రీన్ కలర్. అయితే మనీ ఒకటే లైఫ్లో ఇంపార్టెంట్ కాదు. సో ఇంకో ఏంటంటే హెల్త్. అందుకే చెప్తానండి, ఈ June 1st నేను కండక్ట్ చేసే వర్క్షాప్లో హెల్త్ అండ్ వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. హెల్త్ అండ్ వెల్త్ ఈ రెండు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో హెల్త్కి ఏ విధంగా సిజిల్ గీసుకోవచ్చు అంటే, హెల్త్ బ్లూ కలర్ పెన్తో ఈ విధంగా మీరు గీస్తూ ఐఆమ్ హెల్దీ అని అనుకోవాలండి, ఐఆమ్ హెల్దీ అని. అదేవిధంగా ప్రొటెక్షన్. చాలా మందికి ఇంకోటి అంటే మనం అనుకుంటాం కానీ నాగరాజ్ అట్లా నేను స్మార్ట్గా ఉన్నారా సో మనకి దిష్టి అన్నీ తగులుతూనే ఉండదు. ప్రొటెక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ జనరల్గా వాడే కలర్ ఏంటంటే బ్లాక్ పెన్. సో మీరు ఏం చేయాలంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బయటకి జనరల్గా చిన్నపిల్లలకి బాగా దిష్టి తగులుతుంటుంటుంది. సో అలాంటి మీ పిల్లలకి ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ని కూడా మీరు ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సేఫ్ అని 9 times అనుకుంటూ ఈ పిక్చర్ గీసుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేతి మీద కావచ్చు, లేదా ఒక పేపర్ మీద రాసుకుని మన పాకెట్లో పెట్టుకుని వెళ్ళచ్చు. సో వీటిని ఏంటంటే ఎనర్జీస్ అన్ని ఇందులో బైండ్ అవుతాయి అనమాట. అండ్ అదేవిధంగా లాస్ట్ వన్, అందరూ ప్రపంచంలో ప్రతి మనిషి లవ్ కోరుకుంటారు. లవ్ అనేది మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ ఎక్కడి నుంచి అయినా కూడా అంటే ఎఫెక్షన్ కోరుకుంటారు. సో దీన్ని రెడ్ కలర్ పెన్తో ఈ విధంగా జాగ్రత్త చూడండి. సో దీన్ని చూస్తూ ఈ వీడియో చూసినప్పుడు కూడా మీరు పాస్ చేసి మీరు దీన్ని గీసుకోవాలండి. అయితే ఇప్పుడు 4 చెప్పాను. ఈ 4 మీది ఏది ఇంపార్టెంట్ అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. హెల్త్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా, సో ఏది ఇంపార్టెంట్, మనకి ఏది ఫస్ట్ దాన్ని గీసుకుంటూ మీకు అలా అంటే మెయిన్ టెన్షన్ ఉండేప్పుడు కానీ ఇది గీసారనుకోండి చాలా ఫాస్ట్గా. ఇప్పుడు మ్యారేజ్ అని చాలా మంది పెళ్లికాని ప్రసాదాలు ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని గీసుకోవచ్చు. పెళ్లికాని ప్రసాదం ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే అసలు పెళ్ళి అవ్వడం చాలా గ్రేట్ అయిపోతుంది, గొప్ప అయిపోతుంది అనమాట. తిరిగి ఏదో ఒకటి చేసేసుకుంటున్నారు. అలా సినిమాలో ఒకటి ఉంటుంది అనమాట, 30 సంవత్సరాలు ఎవరు వస్తే ఆలే అని అలాగని. అంటే డబ్బు సరైన టైంలో సంపాదించకపోతే సక్సెస్ లేట్గా వస్తుందండి, వచ్చినా కూడా ఆ మజా ఉండదు అనమాట. ఈ విధంగా ఫైనల్గా నేను చెప్పేది ఒకటే. అయితే ఇప్పుడు గీస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ ఫర్ 30 seconds. అలా గీస్తున్నప్పుడు చాలా ఫోకస్డ్గా ఉండండి 30 seconds పాటు. అండ్ దాన్ని పట్టుకొని మీ ఇంటెన్షన్ ఏంటో కూడా చెప్పండి. ఎందుకంటే ఇంటెన్షన్ ప్లస్ అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ అంటాం. అండ్ ఫైనల్గా చెప్పేది ఒకటే, దీన్ని మీరేం చేయండి, రీడ్ ఎవ్రీ ఫ్యూ డేస్. ఇప్పుడు ఇందాక ఏదైతే మనం సిజిల్ గీసామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ తాలూకు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి హెల్త్ సిజిల్ గీయం ఒక పేపర్ మీద గీసుకోమని చెప్పండి. హెల్త్ సిజిల్ దాన్ని పిల్లో కింద తల కింద పెట్టుకోమని చెప్పండి. పెట్టుకొని దాన్ని తీసి ఆ సిజిల్ని చూస్తూ ఐఎమ్ హెల్దీ అని అనుకున్నా కూడా మన అటెన్షన్ ఎక్కడ, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్, వేర్ అటెన్షన్ గోస్ దేర్ మేనిఫెస్టేషన్ గ్రోస్. మళ్ళీ చెప్తాను, అటెన్షన్ గోస్ మేనిఫెస్టేషన్ గ్రోస్ అనమాట. ఇది చాలా లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ఫుల్ సీక్రెట్. ఎక్కడ మనం అటెన్షన్ చేస్తామో అక్కడ మేనిఫెస్టేషన్ గ్రో అవుతుంది తెలియకుండానే. సో అయితే ఈ విధంగా. అండ్ ఇంకో లాస్ట్ చెప్పేది ఒకటే, కన్సిస్టెన్సీగా చేయండి. అండ్ అదేవిధంగా కన్సిస్టెన్సీ చేసేటప్పుడు ఇంటెన్షన్ చాలా అవసరం అండి. అలా చేస్తే లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ట్రూ అండి. అంటే మీరు ఇందాక చెప్పిన దాంట్లో మాత్రం అటెన్షన్ తోటి అంటే ఇంటెన్షనల్గా ఏదైనా చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతాము. అందులో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఒకటేనండి, చాలా మంది లైఫ్లో ఫెయిల్ అయిపోవడానికి మెయిన్ కారణం అంటే వాళ్ళ ఇంటెన్షన్ చాలా బలంగా ఉంటుంది కానీ సీరియస్నెస్ ఉండదు. చాలా మంది సీరియస్నెస్ ఎలా ఉంటుంది అంటే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉంటుంది తప్ప మీ లైఫ్లో సీరియస్నెస్ రానంత కాలం మీ లైఫ్లో సక్సెస్ అనేది రాదు. ఎప్పుడైతే మీకు లైఫ్లో కన్సిస్టెన్సీ అనేది వస్తుందో, సో ఇంటెన్షన్ అందరికీ ఉంటుంది. 90% పీపుల్కి ఎదగాలని తప్పని ఉంటుంది కానీ కన్సిస్టెన్సీ అంటే నిరంతర శ్రమ లేకపోవడం వల్ల, లేదా వారం రోజులు చేసి వదిలేస్తుంటూ ఉంటారు. ఇక్కడ నాకు ఉసేన్ బోల్ట్ ఎప్పుడు ఒక మాట అంటాడు అనమాట, అంటే కొన్ని కొటేషన్స్ విన్నప్పుడు, ఫినిష్ వాట్ ఎవర్ యూ స్టార్ట్. సింపుల్, నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఏది స్టార్ట్ చేసో దాన్ని ఫినిష్ చేయ, ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతాం అంటాడు అనమాట. అదే ట్రూ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఫార్ములా అండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.